వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఈరోజు వచ్చిన ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన వార్తా విశేషాలని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షల వాయిదా వేయాలని బారాస కుట్రలు, యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం, నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహారదీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్, ప్రధాని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. అలాగే నవబంధం, 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం, 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం, మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం, బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని, యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం ద్రవించేదే అని వ్యాఖ్య. ఇక డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం, నేడు ఉత్తర్వులు జారీ, కొందరు ఐపీఎస్లు బదిలయ్యే అవకాశం. అలాగే పాలమూరు ప్రాజెక్టులు వచ్చే ఏడాది పూర్తి కావాలి, నెలకోసారి నేనే సమీక్షిస్తా, ఉమ్మడి మహబూబ్ నగర్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అలాగే చిన్న పొరపాటు చేశాం, ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది, అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించాను, అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. అలాగే ప్రభుత్వాన్ని కూల్చుదామంటే చూస్తూ ఊరుకోవాలా, భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడారు, ప్రభుత్వ పటిష్టతకు అవసరమైనంత మంది వచ్చాక చేరికలు నిలిపివేస్తాం, మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగిరెడ్డి. అలాగే కదులుతున్న రైలులో మహిళపై అసభ్య ప్రవర్తన, పెనుగులాటలో జారిపడిన బాధితురాలు, నిందితులు, ఇద్దరికీ గాయాలు. అలాగే హామీల అమలులో రాష్ట్ర సర్కార్ విఫలం, నారీ బేరీ ధర్నాలో కిషన్ రెడ్డి. ఒక ప్రాంగణం 2 హై స్కూళ్లు, రాష్ట్రంలో 20 చోట్ల ఇదే దుస్థితి, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎన్నో. అలాగే రైతు భరోసాపై నేటి నుంచి సదస్సులు, ఖమ్మంలో తొలి సమావేశానికి హాజరు కానున్న మంత్రివర్గ ఉపసంఘం. ఇది ప్రధానంగా ఈనాడు తెలంగాణలో వచ్చిన హెడ్లైన్స్. అలాగే సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షిలో అయితే ముందుగా ప్రాజెక్టుల్ని పరిగెత్తించండి, డిసెంబర్ 2025 కల్లా పూర్తి చేయాలి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. పాలమూరు, రంగారెడ్డి మినహా మిగతా ప్రాజెక్టులు 18 నెలల్లో పూర్తి చేయాలి, పాలమూరు సహా అన్ని ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వండి, అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, R&R చెల్లింపులు పూర్తి చేయాలి, వైద్య ఆరోగ్య శాఖలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి, ప్రతి పంచాయతీలో ప్రభుత్వ బడి ఉండాలి, సెక్రటరియట్ నుంచి గ్రామ పంచాయతీ వరకు ఫేస్ రికగ్నిషన్ యాప్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై ముఖ్యమంత్రి సమీక్ష, 396.06 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మహిళా సంఘాలకు 334.02 కోట్ల రుణాలు చెక్కు అందజేత. అలాగే పరీక్షల వాయిదా గూడుపుటాని, గ్రూప్స్ డిఎస్సి వాయిదాకు కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర, కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ, పార్టీ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకువస్తారు, నిరుద్యోగులకు నష్టం జరుగుతుందనుకుంటే హరీష్, కేటీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేయాలి. ఇక మళ్ళీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం, త్వరలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే యోచన, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పెరుగుతున్న ఒత్తిడి, తెలంగాణతో పేగుబంధం తెగిపోతుందనే భావన, సరైన కారణాలు చూపితే టీఆర్ఎస్కు మార్గం సుగమం. అలాగే బాంబులు, తోటాల నడుమ శాంతి చర్చలు సాగవు, పుతిన్కు మోదీ స్పష్టీకరణ, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేపై ఏ రాయితో కొట్టాలి, గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన కేటీఆర్, రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఇతర రాష్ట్రాల్లో అనర్హత వేటు వేయాలంటున్నారు, రాజ్యాంగ రక్షకుడన్న రాహుల్ ఈ విషయంపై స్పందించాలి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ఈసీ, సుప్రీంల గడప తొక్కుతాం, ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఆంబోతు రంకెలు ఆగేంత వరకు వలసలు, బీఆర్ఎస్ అధినేతపై మంత్రి పొంగిరెడ్డి విమర్శలు, కానీ మేము 100 మంది ఎమ్మెల్యేలు కావాలని కోరుకోవట్లేదు, రైతు రుణమాఫీపై 2-3 రోజుల్లో విధి విధానాలు, ధరణి విషయంలో ఆచితూచి వెళ్తున్నాం, జీవో 59 LRSలో క్లియర్ చేసి ప్రారంభిస్తాం, అమెరికాలో 4 తెలుగోళ్లు అరెస్ట్, మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేసిన టెక్సాస్ పోలీసులు, నకిలీ కంపెనీలు సృష్టించి 15 మంది మహిళలను అక్రమంగా నిర్బంధించేందుకేనని ప్రకటన, విచారించారు కానీ అరెస్టు చేయలేదు నిందితులు. ఇది సాక్షిలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో సన్నాయి నొక్కిలేందుకు మీరు వస్తే కానీ బాధ తెలియడం లేదా, ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని అనలేదా, ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు, బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు, డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం, పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు, హరీష్, కేటీఆర్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ నిరాహార చేయాలి, వాయిదా పడడమో వారి ప్రాణాలు పోవడమో జరగాలి, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్, ఏడాదిన్నరలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, పనులపై ప్రతి నెల సమీక్ష, 14 లేదా 15న
నీటి పారుదల మంత్రితో మళ్లీ సమావేశం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రయత్నం. పాఠశాల పరిశుభ్రత బాధ్యత అమ్మ ఆదర్శ కమిటీలకు. నేను కూడా కార్యాలయాల ఆకస్మిక తనిఖీలకు వెళ్తా. మహబూబ్నగర్లో అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. అలాగే మా హయాంలో ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నాం. ప్రస్తుతం ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. సుప్రీంకి వెళ్తాం. పార్లమెంటులో ప్రస్తావిస్తాం. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు. పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావం ఏమీ పడలేదు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కవితను జైలుకు. కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబుది కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకువస్తే మంచిదే. తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి. ఏపీలో జగన్ ఓడిపోతారని ఊహించలేదు. 40% తెచ్చుకున్న జగన్ హీరో, షర్మిల జీరో. ఢిల్లీ మీడియాతో కేటీఆర్ వ్యాఖ్యలు. ఫిరాయింపు నేతలను ప్రజలు నమ్మరు. హరీష్ రావు. ప్రభుత్వాన్ని కూలగొట్టాం అనేదాకా చేరికలు. కేటీఆర్కు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. అణు సహకారం. భారత్లో 6 హైపవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా సహకారం. లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా. ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లపై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు. యుద్ధరంగం పరిష్కారం చూపదు. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు కుదరవు. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి సహకరిస్తాం. భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ. తమ సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపడానికి రష్యా ఆమోదం. మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం. అలాగే నకిలీ కంపెనీలు బలవంతపు చాకరీ. అమెరికాలో 9 తెలుగువారి అరెస్ట్. వారిలో ఒక మహిళ. 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల నెట్వర్క్. అలాగే 7 నెలలైన హామీలు అమలు లేదు. రాష్ట్ర ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్. సోనియా రాహుల్ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? రేవంత్ బెల్ట్ షాపులను ముయించలేదేం? కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారు. హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్టాం. బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి. అలాగే మొయినాబాద్లో మొజ్రా పార్టీ. ఫామ్ హౌస్లో అశ్లీల నృత్యాలు. అర్ధరాత్రి దాటాక డీజే మోత. రంగంలోకి పోలీసులు. 10 మంది అరెస్ట్, రిమాండ్. అలాగే 10,000 కోట్ల సిద్ధం. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ. వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా. ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణపై చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. 1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు. అలాగే రాష్ట్రంలో డెంగీ పంజా. చేవెళ్లలో బాలుడు. హైదరాబాద్లో వైద్యుడి మృతి. జనవరి నుంచి 964 కేసుల నమోదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 327. NCVBDC నివేదిక వెల్లడి. చేష్టడిగిన ప్రజారోగ్య విభాగం. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో చేతిలో రాజ్యాంగం, చేసేది కుతంత్రం. ఫిరాయింపులపై కాంగ్రెస్ 2 నాలుకల వైఖరి. ఆస్కార్ విజేతలు రాహుల్ ఫోజులొద్దు. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు. ఎమ్మెల్యేల కోసం ఇంటింటికి రేవంత్. ఫిరాయింపులపై పోరాటమే. న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తాం. మాజీ మంత్రి కేటీఆర్. అలాగే తాడో పేడో తేల్చుకుంటాం. అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర. డిఎస్సి వాయిదా వేయాల్సిందేనని అభ్యర్థుల హెచ్చరిక. 2 రోజు కొనసాగిన డిఎస్సి అభ్యర్థుల నిరసన. ఓయూలో నిరుద్యోగులను వెంటాడిన పోలీసులు. ఉద్యమ నాటి పరిస్థితులను తలపించిన క్యాంపస్. అర్ధరాత్రి కాలినడికిన 10 కిలోమీటర్ల పాదయాత్ర. ఉగ్రవాదులం కాదు నిరుద్యోగులమంటూ ఆగ్రహం. కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది. పరీక్షలు వాయిదా పడితే ఒక్కో ఇన్స్టిట్యూట్కు 100 కోట్ల ఆదాయం. కిరాయి మనుషులతో ధర్నాలు చేస్తున్నారు. ప్రతి తలమాసినోడు డిఎస్సి వాయిదా అంటున్నాడు. నిరాహార దీక్షలో కేటీఆర్, హరీష్ ఎందుకు లేరు? పరీక్షల వాయిదాలతో ప్రభుత్వానికే లాభం. 1:100 నిష్పత్తిలో ఇస్తే వాళ్ళే కోర్టుకు వెళ్తారు. మేమొచ్చిన 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తాం. మహబూబ్నగర్లో కాంగ్రెస్ భేటీలో సీఎం రేవంత్. అలాగే ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం. పని చేయాల్సిందే. పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నిజేషన్ యాప్. ఉద్యోగుల హాజరు నమోదు చేస్తాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ఇకపై ఆకస్మిక తనిఖీ చేస్తాం. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. 353.66 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అలాగే ఆమాత్యుడి అలక. బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా ప్రోటోకాల్ రచ్చ. వీఐపీ లైన్లోకి భక్తుల తోపులాట. కింద పడిన మేయర్. మంత్రి పొన్నంకు స్వల్ప గాయాలంటూ నెట్టింట వార్తలు. పట్టు వస్త్రాలతోనే రోడ్డు డివైడర్పై బైఠాయింపు. ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ ఆగ్రహం. కలెక్టర్ నచ్చజెప్పడంతో గుడిలోకి మంత్రి.
తోపులాటలు కుట్రకోణం మంత్రి కొండ. అలాగే ఖమ్మం పోడి రైతు ఆత్మహత్యాయత్నం, పోలీసుల వేధింపులు భరించలేకే రైతు భూమికి అడ్డదారిలో కానిస్టేబుల్ పాస్బుక్, సిఐ వత్తాసు. 15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి దక్కదని మనస్తాపం. ప్రాణాపాయ స్థితిలో ప్రసాద్. ఖమ్మం జిల్లా అలీనగర్లో ఘటన. అలాగే ఖజానాకు కిక్కు, సర్కారు నడవాలంటే మద్యం తాగించాల్సిందే. 45,000 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక. గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు. 6 నెలల్లో ఆదాయం 23,000 కోట్లు. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం. కేంద్ర వ్యూహరచన, రాష్ట్ర ఆచరణ. వేలం వ్యతిరేక ఆందోళనను అణచివేసే వ్యూహం. ఉద్యమ ప్రభావం దేశవ్యాప్తంగా పాకకుండా చర్యలు. సింగరేణి కార్మిక సమైక్యను బూచిగా చూపే ప్రయత్నం. రమాకాంత్ అక్రమ అరెస్టు అందులో భాగమేనని విమర్శ. మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య. అలాగే అప్పుల బాధతో మహిళ కౌలు రైతు ఆత్మహత్య. రాష్ట్రంలో డీఏపీ కొరత. ఈ నెల వరకు 1.9 లక్షల టన్నుల అవసరం. కేంద్రం సరఫరా చేసింది 43,000 టన్నులే. ఎరువుల అందక రైతులు తీవ్ర ఇక్కట్లు. నేటి నుంచి రైతు భరోసా సదస్సులు. ఉమ్మడి జిల్లాల వారీగా 23 వరకు నిర్వహణ. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ. ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నివేదిక. సీఎం విధించిన గడువు 15లోగా నివేదిక లేనట్టే. అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చ కూడా డౌటే. పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యం. ఇది నమస్తే తెలంగాణలో ప్రధానంగా వచ్చిన వార్తలు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీ ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. జగన్ పాపాలు తేల్చాల్సిందే, మరో కాగు కావాలేమో. పంచాయతీల నుంచి తీసుకున్న నిధులన్నీ డిస్కమ్లకు ఇవ్వలేదు. విషవలయంలో ఉన్నాం, బయటపడేందుకు సమయం పడుతుంది. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. అలాగే అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాతో వైకాపా ప్రభుత్వం అనుచిత ప్రవర్తన. అధికార యంత్రాంగం పట్ల గత సర్కారు తీరుకు ఇదే నిదర్శనం. అలాగే నవబంధం. 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్యం లక్ష్యం. మోదీ పుతిన్ శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. భారత ప్రధానికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని మోదీ. అలాగే విద్యుత్ రంగం నష్టాలు 1.29 లక్షల కోట్లు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన పాపాల ఫలితమిది. ప్రజలపై వేసిన ఛార్జీల భారం 32,166 కోట్లు. 5 ఏళ్లలో చేసిన అప్పులు 49,596 కోట్లు. శ్వేతపత్రంలో వెల్లడించిన సీఎం చంద్రబాబు. అలాగే పల్నాట పులి. అలాగే వైకాపాతో అంటకాగి వీఆర్ఎస్తో ఇంటికేగి. ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ. ప్రభుత్వ ఆమోదం. సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి. కూటమి ప్రభుత్వం వస్తే పని చేయలేనంటూ అప్పట్లో వ్యాఖ్యలు. మాజీ మంత్రి బొత్సాకు ఏటీఎంగా వ్యవహరించారని ఆరోపణ. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. 2 ఏళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి. 2026 నాటికి అందుబాటులోకి తెస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇది ప్రధానంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. అలాగే సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. వైట్ పేపర్ లైట్ తీసుకో, కరెంటు పైన కోతలే. పొంతన లేని లెక్కలు, అర్థం లేని ఆరోపణలు. తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయనిది ఈ బాబే. ట్రాన్స్మిషన్ ఛార్జీ లేని సెకీ విద్యుత్కు ట్రాన్స్మిషన్ ఛార్జీల కోసమే అధిక ధర అంటూ వక్రభాష్యం. థర్మల్ బ్యాక్ డౌన్ చేసి విద్యుత్ సంస్థలపై అదనపు భారం వేసే ఆ నెపం గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం. మిగులు విద్యుత్ ఉండగా అధిక ధరలకు పీపీఏలు కుదిర్చి డిస్కామ్లను అప్పుల కుప్పలు చేస్తున్న టీడీపీ. ప్రాజెక్టుల అంచనాల వ్యయాలు పెంచి జాప్యం చేసింది చంద్రబాబు. వాస్తవాలు దాచి విద్యుత్పై వైట్ పేపర్ పేరుతో సీఎం చంద్రబాబు ఫీట్లు. టారిఫ్ పెంపు, ట్రూ ఆఫ్ తగ్గింపు మాట దాటవేత. విద్యుత్ రంగానికి అపార నష్టం. జగన్ నిర్ణయాలతో 1,29,503 కోట్ల నష్టం. శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో ప్రజలపై ఛార్జీల రూపంలో 32,166 కోట్ల భారం. గతంలో పవర్ సెక్టార్లో తెచ్చిన సంస్కరణల వల్లే నా పవర్ పోయింది. గత ప్రభుత్వం వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలపై సమీక్ష చేస్తాం. అధికారులు సరిగా పనిచేయకున్నా చర్యలు తీసుకుంటారని హెచ్చరికలు. ఇక ఈ ఏడాది డిఎస్సి లేనట్లే. డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తారన్న హామీ గాలికి. టెట్ 2024 షెడ్యూల్లో మార్పులు. ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్కు వాయిదా. నవంబర్లో టెట్ ఫలితాలు. 3 నెలల తర్వాత డిఎస్సి. ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని సిద్ధమవుతున్న అభ్యర్థులు. నోటిఫికేషన్ ఆలస్యంతో ఆందోళన. ఇక టీటీడీ మాకే కావాలి. చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్న టీడీపీ, జనసేన. టీడీపీ నుంచి రేసులో అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామ, నాగబాబు కోసం పావులు కదుపుతున్న జనసేన.
ఇక బీమా పేరుతో భారం వేయొద్దు, పంటల బీమా మొత్తాలను రైతు ఖాతాల్లో జమ చేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 18-19 తేదీల్లో ఉద్యమం. గ్రామ సచివాలయాల్లో సామూహిక రాయబారాలు పేరుతో వినతిపత్రాలు. ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు రైతుల సంఘాల రాష్ట్ర కమిటీల సంయుక్త సమావేశం పిలుపు. అలాగే బాంబులు తూటాల నడుమ శాంతి చర్చలు సాగవు. పుతిన్కు మోదీ స్పష్టీకరణ. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు. క్షిపణి దాడిలో చిన్నారుల మృతిపై ఆవేదన. పరిష్కారానికి మోదీ కృషికి పుతిన్ కృతజ్ఞతలు. శాంతియుత పరిష్కారమే భారత్ వైఖరి మోదీ. 22వ ఇండో రష్యా శిఖరాగ్రంలో నేతల చర్చలు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంయుక్త ప్రకటన. ప్రపంచ బ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ. ఇది ప్రధానంగా సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో టారిఫ్కు కట్టడి, కోతల్లేని కరెంటు ఇస్తాం, ఇంధన రంగాన్ని గాడిలో పెడతాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్. శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం. జగన్ తీరుతో వినియోగదారులకు నరకం, పేదలపై భారం వేసి పెత్తందారులకు మేలు. పీపీఏలను రద్దు చేయబోం. గృహాలకు స్మార్ట్ మీటర్లపై సమీక్షిస్తాం. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం. సోలార్ ప్యానెళ్ల యోచన. సామాన్యులు, మేధావులు, మీడియా సలహాలు తీసుకుంటాం చంద్రబాబు. కష్టాల కడలిలో కరెంట్. జగన్ షాకులతో కూనరెళ్లిన విద్యుత్ రంగం. నాడు బాబు దిగిపోయే నాటికి మిగులు విద్యుత్. కొంటే గానీ కరెంటు లేని స్థితికి నేడు రాష్ట్రం. విద్యుత్ రంగం భారం 1,28,503 కోట్లు. సెకీ ద్వారా దొడ్డిదారిన అదానీతో 7,000 మెగావాట్లు. సోలార్ కొనుగోలుతో 96,250 కోట్ల భారం. విద్యుత్ రంగంలో 3.0 రావాల్సిందే. శ్వేతపత్రంలో కళ్ళు చెదిరే నిజాలు. బుద్ధి జ్ఞానం లేని వింత పశువులు. ఉచిత ఇసుకను కూడా తప్పుపడతారా? మార్కెట్లో రేటు పడిపోతుందనే ఏడుపు సీఎం. రవాణా ఖర్చులు, జీఎస్టీ ఎవరైనా చెల్లించాల్సిందే. ప్రభుత్వమే ఇళ్లకు తీసుకువెళ్లి ఇవ్వడం సాధ్యమా? గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు దిద్దుతాం. విచారణలు, దర్యాప్తులో కాలం గడపలేం. ఆ భూతాన్ని శాశ్వతంగా సమాధి చేస్తాం బాబు. అలాగే మన్యం గనులపై పంజా. టన్నుకు ఎంత ఇస్తారో తేల్చండి, లేదంటే ఖబర్దార్. నేను సిగ్నల్ ఇస్తేనే మీకు వ్యాపారం. బెజవాడలో మీటింగ్ పెట్టి మరీ కాకినాడ నేత సతీష్ వార్నింగ్. కొత్త ప్రభుత్వంలో గుత్తాధిపత్యానికి ఆరాటం. లీజుదారులను పిలిచి సమావేశం. మన్యం గనులపై సర్వాధికార ప్రకటన. వ్యతిరేకించిన వారికి గట్టి హెచ్చరికలు. పవర్ బ్రోకర్గా అత్యంత వివాదాస్పదులు. మనీ లాండరింగ్ సహా సిబిఐ, ఈడీ కేసులు. ఆయన గుప్పిట 65,000 టన్నుల లాటరైట్. గనుల దందాను పర్యవేక్షిస్తున్న కాకినాడకు చెందిన ఓ అధికారి. అలాగే నకిలీ కంపెనీలు, బలవంతపు చాకరీ. అమెరికాలో 4 తెలుగువారి అరెస్ట్. వారిలో ఒకరు మహిళ. 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల నెట్వర్కింగ్. ఓఆర్ఆర్కు మహర్దశ. కేంద్ర బడ్జెట్ నిధులు 5-10 వేల కోట్ల ఉండవచ్చునని అంచనా. 25,000 కోట్ల సవరణ అంచనాలతో ఔటర్ రింగ్ రోడ్డుకు ఇప్పటికే అంగీకారం. జగన్ నిర్లక్ష్యంతో 8,000 కోట్ల వ్యయం. అలాగే అణు సహకారం. భారత్లో 6 హై పవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా తోడ్పాటు. లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు. యుద్ధరంగం పరిష్కారం చూపదు. బాంబులు, తుపాకులతో శాంతి చర్చలు కుదరవు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం. భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ. సంక్షేమం సున్నా, సాధికారత శూన్యం. ఎస్బీఐ నివేదిక పేరిట రోతపత్రికలో సొంత డబ్బా. అసత్యాలకు పాత్ర, అసంబద్ధాల జాతర. ఆ సంస్థ అధ్యయనానికి ఆధారం బడ్జెట్ పుస్తకాలే. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారమే కీలకం. వాస్తవాలు కప్పిపుచ్చుతూ రోతపత్రికలో రాతలు. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అసలు ఫైనల్గా చూస్తే కనుక ఏపీలో ఇప్పుడు శ్వేతపత్రాల సీజన్ అయితే నడుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం జరిగిందని, విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని మండిపడుతున్నారు చంద్రబాబు.